మీ తండ్రి కష్టపడి మీకోసం ఒక గొప్ప గృహాన్ని నిర్మాణం చేసి బ్రతుకున్నంతకాలం ఊడిగం చేసి ఇల్లు లేని మీకోసం తన సర్వీస్ అంతటిలో ఒక చక్కటి ఇంటిని కట్టించి చనిపోయాడు అనుకోండి. ఆ ఇంటికి ఎవరు పేరు పెడతారు మీరు చెప్పండి? ఆ ఇంటికి ఎవరు నామాన్ని పెడతారు చెప్పండి? ఆ పలక మీద మీ తండ్రి నామాన్ని ఉంచుతారు. ఎందుకంటే మా నాన్న కష్టపడి కట్టించాడండి ఇల్లు. నీ పేరును పెట్టినా మీ నాన్న పేరు దాని మీద రాస్తావు. అది నీ తండ్రి మీద, జన్మనిచ్చిన తండ్రి మీద నీకున్న ప్రేమ. వెరీ గుడ్, మంచిది. కొంతమంది తల్లి పేరు రాస్తారు, కొంతమంది తండ్రి పేరు రాస్తారు. రక్త సంబంధులైన నీ వారిని ప్రేమించడం తప్పు కాదు. కానీ నీకోసం రక్తం ఇచ్చిన వ్యక్తిని ప్రక్కకు పెట్టి ఎవరి నామాన్నో రక్షణ పొందిన నీకు నామాన్నిగా ధరిస్తున్నావాడంటే అది ఎంత సిగ్గుకరమయ్యా. ఒక్కసారి నువ్వు నీ ఆత్మ సాక్షిగా ఆలోచించు. నీకోసం ప్రాణం ఇచ్చిన యేసు పేరు పెట్టమని చెప్పడం తప్పా? ఏమండి? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, నా సంఘం, ఎవరండి ప్రాణం పెట్టారు దానికోసం? ఈ రోజు నువ్వు రక్షింపబడ్డావు, ఒక పవిత్రుడిగా మారావు అంటే, క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు అంటే కారణం ఆ రక్షకుడైన క్రీస్తు ప్రాణ త్యాగం. ఆయన ప్రాణం వల్ల బ్రతికిన నీవు, ఆయన మరణం వల్ల జీవించిన నీవు ఆయన పేరు పెట్టుకోకుండా ఎవరి పేరో పెట్టుకున్నావంటే అది ఎంత సిగ్గుకరం.